తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. దాదాపు 4 రోజులుగా అవస్థ ఉంది. వర్షాలు స్టార్ట్ అయ్యి చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు. ప్రధానంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎక్కడంటే అక్కడ ఈ బ్లాక్స్ అయిపోతూ ఉన్నాయి. వాటర్ కూడా మనం గతంలో కూడా మనం చూసాం, చాలా చోట్ల వ్యక్తులు కొట్టుకుపోయిన పరిస్థితి. సో ఇంకా అదే పరిస్థితి, అదే రీతిలో ఈ జలమయమయ్యే పరిస్థితి కనపడతా ఉంది హైదరాబాద్ పట్టణం. ఉక్రమూసి జంట జలాశయాల నుంచి దిగువకు భారీగా వరద నీరు. ముసరంబాగ్ చాదర్ఘాట్ వంతెనపై నుంచి మూసి. బాపుఘాట్ వద్ద భారీగా వరద, 200 ఇళ్ల మునక. పునరావాస కేంద్రాలకు బాధితులను తరలింపు. మహాత్మా గాంధీ బస్టాండ్లోకి పోటెత్తిన మూసి వరద. హైదరాబాద్లో రోజంతా వర్షం, కాలనీలు జలమయం. శంషాబాద్లో విమానాల రాకపోకల అంతరాయం. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోండి సీఎం. జలాశయాల వద్ద సెల్ఫీలు దిగకుండా చర్యలు. పొంగులేటి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. భూపాలపల్లి జిల్లాలో గోడకూలి మహిళ మృతి. ఆసిఫాబాద్లో వాగు దాటికే మరొకరు. రంగారెడ్డి జిల్లాలో వాగులో పడి ఒకరు మృతి. మరో 2 రోజులు వర్షాలు. కొన్ని జిల్లాలు అతి భారీ వర్షాలు. సో ఇంకా ఇంకొక 2 రోజులు ఉండబోతున్నాయి. ఎక్కడికక్కడ వరద నీటికి వాగులో కొట్టుకుపోయే వాళ్ళు ఒకళ్ళు, గోడ కూలి ఒకళ్ళు, చాలామంది ఇప్పటికే మృత్యువాత పడతా ఉన్నారు ఈ వరద విషయాల్లో. ప్రధానంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక చోట ఒకరా ఇద్దరా లేకపోతే ఎవరొకళ్ళు దీన్ని దాటికైతే ఖచ్చితంగా దీన్ని బారిన పడుతున్నారు ఈ వరదల బారిన. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కొంత ముందుగానే చర్యలు తీసుకుని, ఎందుకంటే వర్షాకాలం ఖచ్చితంగా వస్తుందంటే వర్షాకాలంలో ఆ ముందు నెల నుంచే మనం కొంత జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం అప్పటి నుంచే సర్వే చేసుకుని వాటి మీద ముందే క్లియర్ ఇవ్వగలిగితే, అక్కడ ఉన్న ప్రజలను కొంత ముందే అలర్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆకస్మిక వరదలు రావడం వల్ల కూడా చాలామంది సడన్గా వచ్చే వరద వల్ల కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇల్లు మునిగాయి. బాధితుల సహకారాలు చేస్తూ నివాసంలోంచి బయటపడ్డారు. మూసీ ఉధృతికి నడి ఒడ్డున ఉన్న ఎన్జీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్ఘాట్ సమీపంలోని మూసా నగర్లో 200 ఇళ్ళు వరదల్లో మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకొని బట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డు మీదకి వచ్చారు. తమ సామాన్లని వరదలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. చాదర్ఘాట్ సమీపంలోని వినాయక వీధి, రసూల్పుర ప్రాంతంలోంచి 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు. సో ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది, కానీ వరద వచ్చిన తర్వాత, మునిగిన తర్వాత ఇబ్బందులు పడుతున్న సమయంలో మనం తీసుకునే చర్యల కంటే ముందు, ఏదైతే వర్షాకాలం వస్తుందంటే ముందు నెల నుంచి మనం చర్యలు తీసుకుని దాని మీద కొంత అవగాహన ప్రజలు క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముందు నెల నుంచే వాళ్ళందరినీ అలర్ట్ చేసి, ఎక్కడైతే మునిగిపోయే ఏరియాస్ ఉన్నాయో, మునిగే ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కువ శాతం వరద దాటికి ఇబ్బంది పడే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అవి ముందుగానే మనం ఐడెంటిఫై చేసి వాటి మీద కొంత చర్యలు తీసుకుని, లేదంటే అక్కడ ఉన్న ప్రజల్ని అలర్ట్ చేయడమా, రకరకాల అంశాలు మనం చేయగలిగితే ముందుగానే ఇట్లాంటి ప్రమాదాలను ముందుగానే మనం కాపాడే వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ముందు చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాటిలో.